సంగారెడ్డిలో బీఆర్ఎస్ లీడర్ హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అసలు ఎప్పుడు ఎక్స్గ్రేషియా ఇస్తారు, ఎప్పుడు డెత్ సర్టిఫికేట్ ఇస్తారు, మాకేం అర్థం కాకుండా ఉన్నది అని చెప్పి అన్సారీ కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. మొయినుద్దీన్ ఖాన్ అని చెప్పి బీహార్ రాష్ట్రం, మొయినుద్దీన్ ఖాన్ ఇక్కడ ఉన్నాడు. 28 రోజుల నుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతా ఉన్నాను. 3 నెలలు అయిద్దో తెలియదు, 6 నెలలు అయిద్దో తెలియదు, ఏడాది అవుతుందో తెలియదు అని ఏమీ చెప్పట్లేదు సార్, మాకంతా అయోమయంగా ఉంది అని చెప్పి మొయినుద్దీన్ ఖాన్ బాధపడతా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అనిరుద్ అనే అబ్బాయి ఉన్నాడు ఇక్కడ. మా మీద సంతకాలు పెట్టించుకున్నారు. 10 లక్షలు మాత్రం ఇచ్చి ఏం జరిగినా మీదే బాధ్యత అని సంతకాలు పెట్టించుకున్నారు. మిగతాది ఎప్పుడు ఇస్తారు, ఎంత ఇస్తారు అంటే చెప్పట్లేదు. ముఖ్యమంత్రి ₹1 కోటి అన్నాడు. అధికారులను అడిగినా, కంపెనీ వాళ్ళని అడిగినా ఎంత ఇస్తారు అంటే చెప్పడం లేదు, ఎప్పుడు ఇస్తారు అంటే చెప్పడం లేదు. మాకేం అర్థమైతలేదు సార్, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ చెందిన అనిరుద్ధు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా సతీష్ కుమార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, DNA టెస్ట్ చేస్తే ఒక ముద్ద ఇచ్చిండ్రు. మా నాన్న ఆనవాళ్లు కూడా లేవు. ఒక ముద్దను తీసుకుపోయి మేము కార్యక్రమాలు చేసుకున్నాము. అయితే అక్కడికి వెళ్లి ఐలా అధికారి సుబ్బు గారిని కలిస్తే మెల్లమెల్లగా వస్తాయి, ఊకే తిరగద్దు అని మమ్మల్ని బాధ్యతారహిత్యంగా సమాధానాలు ఇస్తున్నారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది, మమ్మల్ని ఆదుకోండి అని ఉత్తరప్రదేశ్ చెందినటువంటి సతీష్ కుమార్ చెప్తా ఉన్నాడు. నేను ఐలా దగ్గరికి వెళ్లి అడిగాను, అక్కడ సుబ్బు అనే అధికారి ఉన్నాడు, బాధ్యతారహిత్యంగా చెప్తుండు. అడిషనల్ కలెక్టర్ని కలిసాం, ఎవరిని కలవాలో మాకు అర్థమైతలేదు, ఎవరు బాధ్యత తీసుకోవడం లేదు, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి మా దృష్టికి తెచ్చారు. అమ్మాయి సంజుదేవి ఇప్పుడే మాట్లాడింది. ఆమెకైతే ఆ చనిపోయినప్పుడు అంత్యక్రియలకు ఇచ్చిన డబ్బే తప్ప అందరికీ ఇచ్చినట్టు 10 లక్షలు కూడా రాలేదు. వాళ్ళ భర్త చొటేల్కల్, ఆయన చనిపోయారు. నేను మధ్యప్రదేశ్ రాష్ట్రం సాత్నా జిల్లా, అక్కడ ఉంటే ఇక్కడ డబ్బులు రావేమో అని అటు కుటుంబ సభ్యులను వదిలిపెట్టి నేను ఇక్కడే ఉంటున్నాను, ఒక్కదాన్ని ఉంటున్నాను, ఒంటరిగా తిరుగుతున్నాను, మాకు ₹1 రాలేదు. ఎవరి దగ్గరికి పోయినా అటుబో అంటే ఇటుబో అంటున్నారు, ఇటుబో అంటే అటుబో అంటున్నారు. కొంతమందికి 10 ఇచ్చారు, నాకు ఆ 10 లక్షలు కూడా రాలేదు, చెప్పిందేమో ₹1 కోటి, ఏమీ రాలేదు అని అమ్మాయి కంటతడి పెట్టుకుంటా ఉంది. అలా చాలా ఉన్నాయి. ఇంకా హరి ఉన్నారు, స్నేహరాణి ఉన్నారు, ఇంకా కొంతమంది ఆసుపత్రుల్లో వైద్యం పొందుతున్నారు. ఇలా హాస్పిటల్లో వైద్యం పొందే వాళ్ళు తీవ్రంగా గాయపడ్డ కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఆ తీవ్రంగా గాయపడ్డ కుటుంబాలకు 10 లక్షలు మాత్రమే ముఖ్యమంత్రి ప్రకటించారు. వాళ్లకు 50,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అసలు ఇక కొంతమంది ఇప్పుడు ఇందాక చెప్తున్నారు, ఒక అబ్బాయి హాస్పిటల్లో ఇక ఆయన నడవలేడు, నడవడానికి 2 ఏళ్లు పడుతుందో 3 ఏళ్లు పడుతుందో తెలియదు అంటున్నారు. 50,000 ఇచ్చి చేతులు దులుపుకుంటే ఎట్లా? ఈ అమ్మాయి సుష్మా, కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన సుష్మా చాలా తీవ్రంగా గాయపడ్డది. 50,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. వీళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ కుటుంబ సభ్యులు ఇల్లు కిరాయి ఎట్లా కట్టాలి, మేము ఎట్లా బతకాలి సార్ అని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఇతను పేరేంది, అభిలాష్, ఇతను 2 కాళ్ళు చచ్చుపడిపోయినాయి. ఈ కాళ్ళు లేచి నడిచే పరిస్థితి లేదు. నెల రోజులైంది. 50,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. తీవ్రంగా గాయపడిన వాళ్లకు 50 లక్షల రూపాయలు ఇచ్చి నెల నెల వేతనం ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చింది 50,000. ఇప్పుడు చివరికి ఏం దాకా వచ్చిందంటే పరిస్థితి, పాపం ఒక ఆర్గనైజేషన్ సైంటిస్ట్ ఫర్ పీపుల్ అనే ఆర్గనైజేషన్ హైకోర్టులో కేసేసింది. అంటే హైకోర్టులో కేసు వేయాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? రాజకీయ సంస్థలు కాదు, రాజకీయ పార్టీలు కాదు, రాజకీయ నాయకులు కాదు, స్వచ్ఛంద సంస్థలు, సోషల్ ఆర్గనైజేషన్స్ ఈ కుటుంబాలను ఆదుకోండి అని చెప్పి హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి వీళ్ళ తరఫున పోరాడే పరిస్థితి వచ్చింది. అంటే ప్రభుత్వం ఫెయిల్ అయితేనే కదా హైకోర్టుకు పోవాల్సి వచ్చేది. ప్రభుత్వం మంచిగా పట్టించుకుంటే ఎందుకు హైకోర్టుకు పోతారు? సైంటిస్ట్ ఫర్ పీపుల్ అనే ఆర్గనైజేషన్ ఈరోజు హైకోర్టుకు వెళ్లి ఆ కుటుంబాలను ఆదుకోండి అని చెప్పి పోరాటం చేసే పరిస్థితి ఏర్పడ్డది. ఇది పూర్తిగా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఇంకా బాధ కలిగేది ఏంటంటే, అసలు మరణించిన వాళ్ళెందరూ, క్షతగాత్రులు ఎందరు అనే సమాచారం అధికారికంగా ఈ రోజు వరకు ప్రకటించలే. కరెక్ట్ లెక్క ఎందరు చనిపోయినరు, ఎందరు తీవ్రంగా గాయపడ్డారు, ఎందరు తక్కువగా గాయపడ్డారు, ఆ వివరాలే ఈ రోజు వరకు అఫీషియల్ గా చెప్పట్లేదు. తర్వాత మృతుల్లో ఎంతమందికి డబ్బులు ఇచ్చారు,
గాయపడ్డ వాళ్ళకి ఎంతమందికి డబ్బులు ఇచ్చారు, ఎవరెవరికి ఎంత ఇచ్చారో చెప్పిందా ఈ రోజు వరకు? అఫీషియల్ గా ఎందుకు గవర్నమెంట్ చెప్పడం లేదు? ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు? చనిపోయిన వాళ్ళ పేర్లేంది, ఎవరెవరికి ఎంత డబ్బు ఇచ్చారో అఫీషియల్ గా చెప్పండి. క్షతగాత్రులు ఎవరు, వారికి ఎంతెంత డబ్బులు ఇచ్చారో అఫీషియల్ గా చెప్పండి. అంటే మొత్తం దాచిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసలు కొంతమందికి 10 లక్షలు ఇచ్చారు, కొంతమందికి 10 లక్షలు కూడా ఇవ్వలేదు. కొంతమందికి 15 లక్షలు ఇచ్చారు, కొంతమందికి ఆ 15 లక్షలు కూడా ఇవ్వలేదు. అందువల్ల ఇప్పటి వరకు ఎవరెవరికి ఎంత నష్టపరిహారం ఇచ్చారనే వివరాలను వెల్లడించడంలో గోప్యంగా ఎందుకు పెడతా ఉన్నారు? ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ఎఫ్ఐఆర్ కాపీ, ఈ ఘటనలో చేసిన ఇది ఎఫ్ఐఆర్ కాపీ, ఇదేమో కంప్లైంట్. ఇది ఎఫ్ఐఆర్ కాపీ, ఇది కంప్లైంట్. కంప్లైంట్ ఏమిచ్చారు? చనిపోయినటువంటి జగన్మోహన్ యొక్క కొడుకు యశ్వంత్ ఇచ్చినటువంటి కంప్లైంట్. చనిపోయిన కార్మికుడు జగన్మోహన్ చనిపోతే ఆయన కొడుకు యశ్వంత్ కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ లో ఎంత స్పష్టంగా చెప్పారంటే, ఈ సిగాచి కంపెనీలో పాతబడిన మెషినరీ ఉండడంతో ప్రమాదం సంభవిస్తుందని ఎన్నోసార్లు మా నాన్న మరియు ఇదే కంపెనీలో పనిచేయుచున్న వర్కర్లు కంపెనీ మేనేజ్మెంట్ కు చెప్పడం జరిగింది. అయినా మేనేజ్మెంట్ ఉద్దేశపూర్వకంగా కావాలని అదే పాతబడిన మెషినరీలతో పనిచేయించారు. ఇలాగా పనిచేస్తే చాలా ప్రాణ నష్టం జరుగుతుందని మరియు తీవ్రమైన హాని కలిగే అవకాశం ఉన్నదని మా కుటుంబ సభ్యులకు నాన్న చెప్పుతూ చాలాసార్లు బాధపడేవాడు అని ఇంత స్పష్టంగా కంప్లైంట్ ఉంది. ఈ కంప్లైంట్ మీదనే ఎఫ్ఐఆర్ అయింది. ఇందులో యాజమాన్యం నిర్లక్ష్యం ఉంది. పాత మిషనరీతో పనిచేయడం వల్ల ఈ సంఘటన జరిగింది అంటే ఇంతవరకు యాజమాన్యం మీద కేసు పెట్టలే. ఇంతవరకు యాజమాన్యానికి సంబంధించి